సార్ హార్ట్ పెయిన్ వచ్చింది అనగానే వెంటనే ఏదైనా టాబ్లెట్ వేసుకుంటే గనక ఇది మనం కొంతలో కొంత తగ్గించుకోవచ్చు హాస్పిటల్కి వెళ్ళే లోపే అనే ఏదైనా టాబ్లెట్ ఉందా సార్? అంటే అది అందరూ తీసుకోలేమండి. బేసికల్లీ ఇప్పుడు ఎవరికి వస్తుందో ఎవరికి తెలియదు కదా. అవును ఇప్పుడు మనం రోజు ఎన్ని టాబ్లెట్స్ పెట్టుకొని తిరుగుతామండి, అంతే. ఎవరు తిరగలేం కదా. సో అదే దానికంటే ఏంటంటే ఇలా ఒక టాబ్లెట్ అనేది కాకుండా, అంటే ఇప్పుడు టాబ్లెట్స్ అనేది ప్రిస్క్రిప్షన్ ఉంటే కూడా ఎవరు ఇవ్వరండి. ఓకే, సో ఆల్రెడీ ఇప్పుడు పేషెంట్స్ లైక్ షుగర్ కానీ బీపీ ఉంది, బీపీ వాళ్ళు, కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు, ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు, లేదా స్టంట్లు కానీ బైపాస్ చేయించుకున్న వాళ్ళల్లో రికరెంట్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఆల్రెడీ బ్లడ్ థిన్నర్స్ ఉంటాయి. వాళ్ళల్లో మనం ఒకవేళ అలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఆ బ్లడ్ థిన్నర్స్ని మనం ఇచ్చిన డోస్ లైక్ ఆ టాబ్లెట్స్ని ఒక 2 టాబ్లెట్స్ కానీ అలా తీసుకుంటే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయని మన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం తీసుకుని ఉంటే ఆ సైన్స్ ఉన్నప్పుడు వాళ్ళు తీసుకున్నప్పుడు ప్రివెంట్ చేసి, అంటే రికరెంట్ అటాక్స్ ప్రివెంట్ చేసేదానికి ఉపయోగపడుతుంది. అంటే ఆల్రెడీ అఫెక్ట్ అయిన వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ రెడీలీ అవైలబుల్ ఉంటాయి. అలా మిగతా వాళ్ళ దగ్గర రెడీలీ అవైలబుల్ ఉండవు కదా. అవైలబుల్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఫస్ట్ నిర్ధారణ చేసుకోవాలి. పెయిన్ ఎందుకు వస్తుందో తెలియనప్పుడు నువ్వు టాబ్లెట్స్ మింగేస్తాను సార్ అంటే ఎట్లా కష్టం కదా. సో దానికి ఇమీడియట్ గా ఎనీ చెస్ట్ పెయిన్ నెగ్లిజెన్స్ లేకుండా ఒక చిన్న ఈసీజీ దించుకోండి. ఈసీజీలో ఉంటే మీకు డాక్టరే ఇస్తారు టాబ్లెట్స్, లేదంటే అవసరం లేదు. ఓకే, సో అలా ప్రతి ఒక్కరూ టాబ్లెట్స్ అనేది మింగడానికి కరెక్ట్ కాదు. యూజువల్గా ఏంటంటే మనకి ఇలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళల్లో వీల్ హ్యావింగ్ స్కోరింగ్ సిస్టమ్స్. ఓకే, వాళ్ళ రిస్క్ని ఎవాల్యుయేట్ చేసే స్కోరింగ్ సిస్టమ్స్ ఉంటాయి మనకి. సో లైక్ ఇంటర్మీడియట్ టు హై రిస్క్ అంటాం. అలా ఉన్న వాళ్ళకి వీ కెన్ డాక్టర్స్ వీళ్ళు ప్రిస్క్రైబ్, అంటే హార్ట్ అటాక్ రాకుండా బ్లడ్ థిన్నర్స్ అనేది ఇస్తామన్నమాట. సో అలాంటి వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు తీసుకోవచ్చు, నాట్ ఎవ్రీబడి. సార్ ప్రత్యేకంగా లేడీస్ విషయానికి వస్తే హార్ట్ అటాక్ రావడానికి ఇవి రీజన్స్ అని చెప్పొచ్చే రీజన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే యూజువల్లీ లేడీస్ ఆర్ అండర్ రిప్రజెంటెడ్ అండి. లాట్ ఆఫ్ క్లినికల్ ట్రయల్స్లో చూసుకుంటే ఎక్కువ మంది జెంట్స్లోనే ఎవాల్యుయేట్ చేసిన, ఫీమేల్స్ని ఎవాల్యుయేట్. సో దెర్ ఈస్ లాట్ ఆఫ్ డిస్క్రిపెన్సీ ఇన్ ద డేటా ఆల్సో. అంటే వీళ్ళని ఎక్కువ రిప్రజెంట్ చేసినారు కాబట్టి వీళ్ళని ఎక్కువ, వీళ్ళని రిప్రజెంట్ చేయలేదు కాబట్టి తక్కువ అన్నట్లు ఉంటుంది. బట్ ఫీమేల్స్కి మేల్స్ ఆల్ ఈక్వల్లీ ఇద్దరు కూడా హార్ట్ అటాక్ రావడానికి సమానమైన ఛాన్సెస్ ఉంటాయి. సో వీళ్ళ అంటే బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా యాజ్ జెంట్స్ ఫీమేల్స్ సేమ్ రిస్కే ఉంటుంది. బట్ ఫీమేల్స్లో తీసుకుంటే లైక్ దే ఆర్ మోర్ ప్రోన్ టు సమ్ స్పెషల్ కేటగిరీ. అంటే మన వెజల్స్ అనేది మెయిన్ వెజల్స్ అంటే మైక్రో వెజల్ అంటాం, కింద దాని చివర్లో వచ్చేది మైక్రో వెజల్. ఈ మైక్రో వాస్కులేచర్ అబ్స్ట్రక్షన్స్ కొంచెం ఫీమేల్స్లో ఎక్కువ ఉంటుంది. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. రెండోది ఫీమేల్స్ ఆర్ మోర్ సెన్సిటివ్, లైక్ కాల్డ్ వాసోస్పాజమ్ అంటే వెజల్ ఉండేది సడన్ గా ముడుచుకుపోతుంది. ఇలా స్పాజమ్ కి ఫీమేల్స్ ఆర్ మోర్ ప్రోన్. ఎమోషనల్లీ ఆల్సో కాల్డ్ ఎమోషనల్ హార్ట్ సిండ్రోమ్ కూడా ఉంటుంది మనకి, సాకోసోబో సిండ్రోమ్ అంటాం. అంటే సడన్ ఎమోషనల్లీ అయినారనుకోండి సడన్ గా హార్ట్ అటాక్ లాగా ప్రజెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది మోర్ ఇన్ ఫీమేల్స్. అండ్ సమ్ టైమ్స్ స్పాంటేనియస్ కొరనరీ ఆర్టరీ డిసెక్షన్ అంటాం. అంటే మన బ్లడ్ వెజల్ సడన్ గా ఇట్లా కోత రావడం అనమాట. అలా కోత వచ్చినప్పుడు బ్లడ్ ఫ్లో తగ్గిపోతుంది, హార్ట్ అటాక్ లాగా ప్రజెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలా ఫీమేల్స్ లో కొంచెం ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ దెన్ లైక్ పోస్ట్ మెనోపాజ్ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వల్ల కూడా కొంచెం హార్మోనల్ చేంజెస్ అన్ని జరిగి కొంచెం హార్ట్ అటాక్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉండొచ్చు. అండ్ సెకండ్ థింగ్ అండర్ రిప్రజెంటేషన్. నేను అదే చెప్పాను కదా, అంటే దే ఆర్ నెగ్లెక్టెడ్ ఎ బిట్ యూజువల్లీ ఇన్ ద సొసైటీ. ప్రీవియస్లీ, రైట్ నౌ ఎవ్రీథింగ్ ఈస్ చేంజింగ్, ఈస్ గోయింగ్ ఇన్ ఈక్వాలిటీ. ప్రీవియస్గా అంటే ఫ్యామిలీలో అయినా ఎవరైనా తీసుకుంటే ఫీమేల్స్లో ఒకవేళ ఏదైనా సిమ్టమ్స్ చెప్తే లైట్గా తీసుకునేవాళ్ళు. అలా ఆ నెగ్లిజెన్స్ అనేది ఉండకూడదు ఇప్పుడు వాళ్ళు, ఎందుకంటే దే ఆర్ ఆల్సో ఈక్వల్లీ అఫెక్టెడ్ బై హెల్త్. సో వాళ్ళలో ఆ నెగ్లిజెన్స్ చూపించకుండా వాళ్ళకు కూడా ఇమీడియట్ ట్రీట్మెంట్ తీసుకుంటే యూ కెన్ గివ్ బెటర్ కేర్ టు అవర్ ఫ్యామిలీ మెంబర్స్ ఫీమేల్స్కి. ఓకే, ఇదొకటి. దెన్ ప్రెగ్నెన్సీలో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ నవ్ డేస్. ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ వెరీ ప్రాపర్లీ. మీకు బీపీ కానీ షుగర్ కానీ ఇలా కాంప్లికేషన్స్ ఏమున్నా కానీ దీస్ ఆర్ ఆల్ క్యారింగ్ ఫార్వర్డ్. సో ఇఫ్ ఎనీబడి డెవలప్స్ బీపీ ఆర్ థైరాయిడ్ డిసార్డర్స్ or sugar in pregnancy, they are more prone to risk for getting heart problems in future. So you should manage your pregnancy well. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట ఫీమేల్స్లో. సో ఇవన్నీ కేర్ తీసుకుంటే, అండ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, ఫీమేల్స్లో సిమ్టమ్స్ అనేది ఈజీగా రికగ్నైజ్ చేయడం కూడా కొంచెం వాళ్ళలో తక్కువ తెలుస్తాయి, నొప్పిని రికగ్నైజ్ చేయడం కానీ, ఆయాసం కానీ. సో ఇవన్నీ ఆ నెగ్లిజెన్స్ అనేది లేకుండా మైల్డ్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా మనకు ఫీమేల్స్ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంట్లో వాళ్ళకి ఇమీడియట్ కేర్, మనం కన్సర్న్ అండ్ కేర్ చూపించి వాళ్ళని సరైన చూపిస్తే మనం అర్లీగా డిటెక్ట్ చేసి వీ కెన్ సేవ్ దెమ్సెల్వ్స్. సో ఇవి మనకు మేల్స్కి ఫీమేల్స్కి మధ్య ఉన్న తేడాలు. ఓకే సార్, వన్స్ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి ఆఫ్టర్ ట్రీట్మెంట్ హెల్దీగా ఉన్నా మళ్ళీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందంటారా?
ఉండొచ్చండి. వన్స్ ఎనీ ప్రాబ్లం లైక్ హార్ట్ అటాక్ ఆర్ బ్రెయిన్ స్ట్రోక్ ఒకసారి వచ్చిన తర్వాత రికరెంట్ ఛాన్సెస్ డెఫినెట్లీ హై ఉంటాయి. ఓకే, సో హెల్తీగా అనేది చాలా కాంపోనెంట్స్ ఉంటాయి. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకునేది మన హెల్తీ ఫుడ్ ఉంటుంది, డైలీ ఎక్సర్సైజ్ ఉంటుంది, మనకు బీపీ షుగర్ ఎంత కంట్రోల్లో ఉన్నాయని ఉంటుంది, మనకి ఇచ్చిన మెడికేషన్స్ ఎంత కరెక్ట్గా వేసుకుంటున్నాం అనేది ఉంటుంది. సో ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ అఫెక్ట్. ఈ ఫ్యాక్టర్స్ నుంచి ఒకటి డివియేట్ అయినా మనకు ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ అన్కంట్రోలబుల్ న్యాచురల్ ప్రాసెస్ అండి. మనకు ఫ్యాట్ అక్యుములేషన్ అనేది న్యాచురల్ ప్రాసెస్. మనం మెడిసిన్స్ తీసుకున్నా కానీ కొందరిలో బికాస్ ఆఫ్ జెనెటిక్స్ ప్రోగ్రెస్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. సో ఈ డిఫరెంట్ కాంపనెంట్స్ వల్ల అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఒకసారి హార్ట్ అటాక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు డెఫినెట్లీ హై రిస్క్, మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువే ఉంటుంది. కాబట్టి ఇంకొంచెం స్పెషల్ జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే మెడికేషన్స్కి చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. రెగ్యులర్గా అట్లీస్ట్ కంట్రోల్ లెవెల్స్ చెక్ చేసుకోవాలి. బీపీ కానీ కొలెస్ట్రాల్ కానీ షుగర్ కానీ ఇవన్నీ అట్లీస్ట్ థర్డ్ మంత్లీ అట్లీస్ట్ చెక్ చేసుకోవాలి. బీపీ షుగర్ ఉన్న వాళ్ళు బెటర్ ఇంట్లో బీపీ మానిటర్ షుగర్ మానిటర్ పెట్టుకొని డైలీ యూ కెన్ చెక్ యువర్ బీపీ ఆర్ ఎవరీ 1 వీక్ యూ కెన్ చెక్ యువర్ షుగర్స్ కంట్రోల్లో ఉంటే. సో ఇలాంటి జాగ్రత్తలు అన్నీ తీసుకుంటే మనం ఇవన్నీ అంటే మెడికేషన్స్, బ్లడ్ థిన్నర్స్, కొలెస్ట్రాల్ లోయరింగ్ డ్రగ్స్, బీపీ కంట్రోల్ డ్రగ్, షుగర్ కంట్రోల్ ఇవన్నీ టైమ్లీ తీసుకొని కరెక్ట్గా మెయింటైన్ చేసుకోగలిగితే రికరెంట్ అటాక్స్ అనేది మనం తగ్గించుకోవచ్చు కూడా. ఓకే సార్, హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి వేరే హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా కూడా వస్తుంటాయి అని చెప్పి అంటుంటారు. నిజంగా అలా వచ్చే అవకాశం ఉంటుందా? అంటే ఇట్ డిపెండ్స్. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ లాట్ ఆఫ్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు హార్ట్ అటాక్ ఎందుకు వచ్చింది, బీపీనో షుగరో ఇంకోటి ఏదో ఉంటుంది, ఉండదు. ఉన్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఒకసారి అఫెక్ట్ అయిన తర్వాత ఫర్దర్ ఆర్గన్స్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వీ డోంట్ అంటే మనం హార్ట్ అటాక్ సిమ్టమ్స్తో ప్రజెంట్ అనేది కాబట్టి వీ క్యాన్ ట్రీట్ దట్. బట్ ఆల్రెడీ అప్పటికే ఇప్పుడు కిడ్నీ డ్యామేజ్ అయి ఉండొచ్చు. సో వాళ్ళు కిడ్నీ ప్రాబ్లమ్స్లో ల్యాండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, షుగర్ కానీ బీపీ ఉన్న వాళ్ళు వీళ్ళందరూ. లేదా ఒకసారి దిస్ ఈస్ కాల్డ్ వాస్కులర్ డిసీజ్ అనుకున్నాం. అంటే కొలెస్ట్రాల్ అక్యుములేషన్ ఇన్ ద బ్లడ్ వెజల్స్. ఇక్కడ అఫెక్ట్ అయినాయంటే బ్లడ్ వెజల్స్ ఎక్కడ వేరే చోట కూడా అఫెక్ట్ అయ్యింటారు. సో ఒకసారి హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు ఫ్యూచర్లో బ్రెయిన్ స్ట్రోక్ కూడా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది, లేదా కాళ్ళల్లో బ్లాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలా అదర్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఎక్కువే ఉంటుంది అనమాట. దెన్ వాళ్ళ ఏజ్ అండ్ ఇమ్యూనిటీ లెవెల్స్, ఓల్డ్ ఏజ్ అనుకోండి, ఒకసారి హార్ట్ అటాక్ వచ్చినాక ఏజ్ ఇమ్యూనిటీ లెవెల్స్ని బట్టి ఇన్ఫెక్షన్స్ రావడం కానీ ఇలాంటివి కూడా ఉండే అవకాశం ఉండొచ్చు. ఓకే, ఒకసారి హార్ట్కి సంబంధించిన సర్జరీ జరిగిన తర్వాత మళ్ళీ వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు అంటారా? డెఫినెట్లీ అండి. ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ అండ్ అడ్వాన్స్మెంట్స్ అండ్ ట్రీట్మెంట్స్ సో డెఫినెట్లీ నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. ఒకసారి హార్ట్ అటాక్ వచ్చింది, స్టంట్ పడిందంటే అయ్యో ఏదో అయిపోయింది ఇంకేం చేయలేమనేది ఎక్కడా లేదు. టెంపరీగా వాళ్ళు రికవర్ అయ్యేంత వరకు విల్ గివ్ సజెషన్స్. అంటే ఇప్పుడు ఒకసారి హార్ట్ అటాక్ వచ్చింది, స్టంట్స్ వేయించుకున్న తర్వాత ఒకేసారి పోయి నేను నీ లిఫ్ట్ చేసే వర్క్స్ చేస్తాను, హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేస్తాను అంటే దట్ ఈస్ నాట్ గుడ్. స్లో, దట్ ఈస్ కాల్డ్ ప్రోగ్రెసివ్ రీహాబిలిటేషన్. అంటే నిదానంగా ఇప్పుడు నేను వెళ్ళాను, బాగుంది, సో ఐ విల్ జస్ట్ వాక్ ఇన్ ద హోమ్ ఫర్ 1 వీక్. ఇంట్లో కూడా అక్కడక్కడ తిరిగేది, ఇల్లు మొత్తం తిరుగుతాను. సెకండ్ వీక్ ఐ విల్ గో అవుట్ ఫర్ వాకింగ్ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ వాకింగ్ వెళ్ళేస్తాను. నేను బాగున్నాను. నెక్స్ట్ థర్డ్ వీక్ నుంచి యూ కెన్ గో ఫర్ 3-4 కిలోమీటర్స్. ఆఫ్టర్ 1 మంత్ యూ కెన్ డూ రొటీన్ యాక్టివిటీస్ ఇఫ్ ఎవ్రీథింగ్. సో దిస్ కాల్ గ్రేడెడ్ రీహాబిలిటేషన్. అంటే మన బాడీ కూడా మళ్ళీ అక్లమటైజ్ అవుతుంది ఆ వర్క్ అనేది. సో దెన్ దాంతోపాటు యూ హ్యావ్ టు కంట్రోల్ మెడికేషన్ కాంప్లికెన్స్. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. మెడికేషన్స్ అనేది రెగ్యులర్గా వాడాలి. ఇనిషియల్ స్టేజెస్లో కొన్ని ఎక్కువ మెడికేషన్స్ ఉంటాయండి, హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత లేదా స్టంట్ వేయించుకున్న తర్వాత కానీ బైపాస్ కానీ. బట్ స్లోగా పేషెంట్స్ కండిషన్ బట్టి హార్ట్ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ని బట్టి కూడా అవన్నీ అడ్జస్ట్ చేస్తూ వస్తాము. సో ఆఫ్టర్ 1 year కంపల్సరీ 1 బ్లడ్ థిన్నర్, కొలెస్ట్రాల్ లోవరింగ్ డ్రగ్స్, మీ రిమైనింగ్ ఇష్యూస్ ఏమంటే అదొకటి కంటిన్యూ చేసుకుంటే దే విల్ స్టే హ్యాపీ. దే కెన్ లీడ్ హ్యాపీలీ ఇన్ నార్మల్ లైఫ్. ఇప్పుడున్న అడ్వాన్స్మెంట్ టెక్నాలజీతో ఎవ్రీథింగ్, ఓపెన్ హార్ట్ సర్జరీ లేకుండా కూడా ఫర్ ఎవ్రీథింగ్, బైపాస్ కూడా అవసరం లేకుండా చాలా కేసుల్లో కూడా స్టంట్స్ వేసుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్ కండిషన్ బట్టి బైపాస్, స్టంటింగ్ అనేది కార్డియాలజిస్ట్ వాళ్ళకి బెటర్ ఆప్షన్ ఏది ఉంటే దాన్ని బట్టి మనం అడ్వైస్ చేస్తాము. బట్ మోస్ట్లీ వీ కెన్ రిడ్యూస్ ద నీడ్. ఓపెన్ హార్ట్ సర్జరీ నీడ్ అయితే ఈవెన్ కొరనరీ బ్లాక్స్కే కాదు, ఈవెన్ వాల్వ్ ఇంటర్వెన్షన్స్ అంటాం. అంటే మన గుండెలో 4 గదులు ఉంటాయి, గదుల మధ్యలో వాల్స్ ఉంటాయి, డోర్స్ లెక్క. అవి కూడా ఇంతకుముందు ఓన్లీ ఆప్షన్ ఈజ్ ఓపెన్ హార్ట్ సర్జరీ. ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి వాల్ మార్చాల్సి వస్తుంది. బట్ నవ్ ఏ డేస్ కాల్ టావీ, మెయిన్ అయోటిక్ వాల్వ్ అనేది డిసీజ్ అవుతుంది ఏజ్ వచ్చిన వాళ్ళలో. సో వాళ్ళల్లో ఇప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీ లేకుండా మోర్ దెన్ 60-65 years ఉంటే మనం తొడలో నుంచి ట్యూబ్స్ పంపించి ఇంకో కొత్త వాల్వ్ పెట్టేసేయచ్చు. సో లాట్ ఆఫ్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ టెక్నాలజీస్. ఇప్పుడు అదే వాళ్ళు ఈవెన్ రెస్ట్ ఆఫ్ ద వాల్స్ కూడా ఇప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీ లేకుండా వాల్ ఇంప్లాంటేషన్స్ జరుగుతున్నాయి. ఈ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ వల్ల ఏంటంటే మనకి
ఇప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే లాట్ ఆఫ్ థింగ్స్. పేషెంట్ ఒక 1 వీక్ ఉండాల్సి ఉంటుంది, హార్ట్ ఓపెన్ చేసి వూండ్ హీల్ కానీ 3 months పడుతుంది. సో దట్ ఈస్ కాల్ లాట్ ఆఫ్ మెంటల్ అగనీ ఆల్సో ఫర్ ద పేషెంట్. ఏదో చాలా పెద్ద జరిగిపోయింది, నేను రికవర్ అవ్వలేనేమో అనేది మెంటల్ అగనీ కూడా ఉంటుంది ఓపెన్ హార్ట్ చేసిన తర్వాత. ఇప్పుడు ఇవన్నీ రీసెంట్ అడ్వాన్స్మెంట్స్ వచ్చిన తర్వాత అంత నీడ్ ఉండట్లేదు. సో యూ కెన్ డూ ఎవ్రీథింగ్ లైక్ త్రూ స్మాల్ ట్యూబ్ ఇన్ యువర్ హ్యాండ్ ఆర్ లెగ్. చిన్న ట్యూబ్ ద్వారానే అన్నీ అయిపోతున్నాయి ఇప్పుడు. సో ఈ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ వల్ల యూ కెన్ గెట్ ఎ బెటర్ ట్రీట్మెంట్ అండ్ యూ కెన్ మొబిలైజ్ ఈజీలీ. హాస్పిటల్ స్టే 2-3 days కంటే ఉండదు. ఆఫ్టర్ దట్ ఒక 1 week to 1 month లోపల నార్మల్ రొటీన్ లైఫ్కి వచ్చేస్తారు. ఆఫ్టర్ దట్ యూ కెన్ డూ ఆల్ రొటీన్ లైఫ్, డ్రైవింగ్ చేసుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు. రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటాయా సార్ ఈ టైప్లో చేస్తున్నప్పుడు? చాలా లెస్ అండి, లెస్ దాన్ 1 to 2%, లెస్ దాన్ 1 to 2%. ఇఫ్ యూ టేక్ స్టంటింగ్, కోరనరీ స్టంటింగ్ ఆర్ ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్స్ తీసుకుంటే అరౌండ్ 2 to 5% రిస్క్. ఓపెన్ హార్ట్కి తీసుకుంటే అరౌండ్ 5 to 10% రిస్క్ ఉంటుంది. సో కంపేర్ టు ఓపెన్ హార్ట్ ఈ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ అన్ని కూడా లెస్ రిస్కే ఉన్నాయి. అంటే యూజువల్గా ఇవన్నీ మోర్ హై సర్జికల్ రిస్క్ ఉన్న వాళ్ళకి ఆఫర్ చేస్తాం ట్రీట్మెంట్స్. సో కాబట్టి హై సర్జికల్ రిస్క్ అన్నాక ఇంకా ఓన్లీ బెటర్ ఆప్షన్ ఈస్ హ్యావింగ్ గోయింగ్ త్రూ దట్. ఒకసారి సర్జరీకి హై రిస్క్ ఉన్నప్పుడు ఈ ప్రొసీజర్ చేసినప్పుడు కూడా మినిమల్ రిస్క్ అనేది ఉంటుంది, కానీ మేజర్ రిస్క్ అనేది. సో వీల్ టేక్ ఆల్ ప్రికాషన్స్ to reduce this risk and give the best treatments to the patient.